హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా జేఏఓ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కొరకు మరొక మోడల్ పేపర్ అందిస్తున్నాము. ఇది కూడా మీకు ప్రాక్టీస్లో బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ, an audit notebook maintained by audit clerk. ఆడిట్ నోటు పుస్తకం ఎవరు నిర్వహిస్తారు అంటే ఆడిట్ గుమస్తా. A voucher is a document in support of an entry made in the books. వోచర్ ఒక పుస్తకాలలో రాయబడిన పద్దుకు సాక్ష్యం. The main objective of modern auditing is to ascertain the true and fair view. ఆధునిక ఆడిటింగ్ యొక్క ఉద్దేశం ఆర్థిక నివేదికలు సక్రమంగా ఉన్నాయని నివేదించడం. The scope of work of internal audit is decided by management. అంతర్గత ఆడిట్ పరిధిని నిర్ణయించేది యాజమాన్యం. Government may order for special audit under Section 233 subsection A. ప్రత్యేక ఆడిట్ కొరకు ప్రభుత్వం ఆదేశించేది సెక్షన్ 233 సబ్సెక్షన్ A. Special audit is necessary for inefficient concern. ఎవరికి ప్రత్యేక ఆడిట్ అవసరం? అసమర్థ సంస్థలకు. Special audit can be ordered by central government. ప్రత్యేక ఆడిట్ను ఆదేశించేది కేంద్ర ప్రభుత్వం. టెస్ట్ చెకింగ్ షుడ్ నాట్ బి అప్లైడ్ టు క్యాష్ బుక్. దేనికి టెస్ట్ చెకింగ్ చేయకూడదు? నగదు పుస్తకం. An auditor is like a watchdog. ఆడిటర్ ఒక జాగూరక శ్వాసం. The company shall intimate to the auditor appointed stating that he has been appointed as auditor of the company within 7 days. ఒక ఆడిటర్ కంపెనీకి ఆడిటర్గా నియమితుడైతే అతడికి ఎన్ని రోజుల్లోపు తెలియచేయాలి? 7 రోజులలోపు. The auditor shall inform the registrar of the company in writing about his acceptance of appointment within 30 days. ఆడిటర్ తన యొక్క నియామకాన్ని ఆమోదిస్తూ వ్రాతపూర్వకంగా కంపెనీల రిజిస్ట్రారుకు ఎన్ని రోజులలోగా తెలియచేయాలి? 30 రోజులు. సివిల్ లయబిలిటీ ఆఫ్ ఏ కంపెనీ ఆడిటర్ ఈజ్ ఫర్ నెగ్లిజెన్స్. కంపెనీ ఆడిటర్ సివిల్ బాధ్యతకు ఎప్పుడు గురి అవుతాడు? నిర్లక్ష్యం వలన. The first auditor of a company is appointed by the board of directors within 1 month of the registration of the company. కంపెనీ మొదటి ఆడిటర్ను ఎవరు నియమిస్తారు? కంపెనీ రిజిస్టర్ అయిన 1 నెలలోపు డైరెక్టర్ల బోర్డు నియమిస్తుంది. The scope of work of statutory audit for a company is decided by the company law. కంపెనీ శాసనాత్మక ఆడిట్ పరిధిని నిర్ణయించేది కంపెనీల చట్టం. ఇంటర్నల్ చెక్ ఈజ్ మీన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్. అంతర్గత తనిఖీ అర్థం మోసాల నివారణ. ద వర్డ్ ఆడిట్ కేమ్ ఫ్రమ్ ఎడై ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్. ఆడిట్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? అడైర్ అనే లాటిన్ భాష నుండి. ప్రైవేట్ ఆడిట్ మీన్స్ నాట్ ఏ స్టాట్యూటరీ ఆడిట్. ప్రైవేట్ ఆడిట్ అనగా శాసనబద్ధం కాని ఆడిట్. కింగ్స్టన్ కాటన్ మిల్ కంపెనీ కేస్ ఈజ్ విచ్ ఇయర్? 1896. కింగ్స్టన్ కాటన్ మిల్ కంపెనీ కేసు ఏ సంవత్సరానిది? 1896. Auditor is not a valuer for given కింగ్స్టన్ కాటన్ మిల్స్. ఆడిటర్ మూల్యాంకనకర్త కాదు అని ఏ తీర్పులో ప్రకటించారు? కింగ్స్టన్ కాటన్ మిల్స్.
Company auditor reports presents to shareholders. కంపెనీ ఆడిటర్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తాడు? వాటాదారులకు. డెట్ ఈక్విటీ రేషియో ఈజ్ ఏ సాల్వెన్సీ రేషియో. అప్పు ఈక్విటీ నిష్పత్తి ఒక పరిపుష్టత నిష్పత్తి. యాసిడ్ టెస్ట్ రేషియో ఈజ్ క్విక్ అసెస్ టు క్విక్ లయబిలిటీస్. యాసిడ్ టెస్ట్ నిష్పత్తి ఒక శీఘ్ర ఆస్తుల నుండి శీఘ్ర అప్పులకు సంబంధించినది. The fund flow statement shows changes in the long-term sources and applications. నిధుల ప్రవాహ నివేదిక ఏమి చూపెడుతుంది? దీర్ఘకాలిక నిధులు, వినియోగాలు. A decrease in current liabilities, increase of working capital. ప్రస్తుత అప్పులలో తగ్గుదల, చర మూలధనం పెరుగుదల. బ్రేక్ ఈవెన్ చార్ట్ డిపిక్ట్స్ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ రిలేషన్షిప్. బ్రేక్ ఈవెన్ చార్ట్ తెలియచేసేది వ్యయం, పరిమాణం, లాభం మధ్య గల సంబంధం. వెన్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజెస్ దెన్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ డిక్రీజెస్. స్థిర వ్యయాలు పెరిగిన పక్షంలో రక్షణ అవధి తగ్గుతుంది. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రిపేరింగ్ ఏ బడ్జెట్ ఈజ్ సేల్స్ ఫోర్కాస్ట్. బడ్జెట్ తయారీలో మొదటి అడుగు అమ్మకాల అంచనా. వెన్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ₹20,000 and profit volume ratio is 25%, the break even point will be 80,000. స్థిర వ్యయాలు 20,000, లాభ పరిమాణ నిష్పత్తి 25%, BEP 80,000. The economic ordering quantity is determined as under √2CO/I. ఆదాపూర్వక పరిమాణం EOQ ఎలా లెక్కిస్తారు? √2CO/I. In accounting, marginal cost per unit goes on constant. ఉపాంత వ్యయం ఒక్కొక్క యూనిట్కు ఎలా ఉంటుంది? స్థిరంగా. వేజ్ షీట్ ఈజ్ ప్రిపేర్డ్ బై పేరోల్ డిపార్ట్మెంట్. వేతన పట్టికను తయారు చేసేది పేరోల్ విభాగం. టెండర్ ఫామ్ ఈజ్ ఇష్యూడ్ బై ద పర్చేసింగ్ డిపార్ట్మెంట్. టెండర్ ఫారం విడుదల చేసేది కొనుగోళ్ల విభాగం. బిన్ కార్డ్స్ ఆర్ మెయింటైన్డ్ బై స్టోర్ కీపర్. బిన్ కార్డ్స్ నిర్వహించేది స్టోర్ కీపర్. డైరెక్ట్ మెటీరియల్ ఈజ్ ఏ కంట్రోలబుల్ కాస్ట్. ప్రత్యక్ష మెటీరియల్ ఒక నియంత్రించదగ్గ వ్యయం. అబ్సోలెసెన్స్ మీన్స్ ఫాల్ ఇన్ మార్కెట్ ప్రైస్ డ్యూ టు టెక్నాలజీ. లుప్తత అనగా టెక్నాలజీ వలన మార్కెట్ ధర పడిపోవుట. FIFO ఈజ్ అడ్వైజబుల్ వెన్ ప్రైసెస్ ఆర్ ఫాలింగ్. ఎప్పుడు FIFO పద్ధతి అనుసరించవచ్చు? ధరలలో తగ్గుదల. షట్ డౌన్ పాయింట్ అక్యూర్స్ వెన్ లాసెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద ఫిక్స్డ్ కాస్ట్. ఎప్పుడు మూసివేతకు సంస్థ గురి అవుతుంది? స్థిర వ్యయాలకు మించి నష్టాలు ఏర్పడితే. ఇఫ్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ 10%, టోటల్ అసెట్స్ టర్నోవర్ ఈజ్ 5 times, రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ విల్ బీ 50%. లాభ శాతం 10%, మొత్తం ఆస్తుల టర్నోవర్ 5 రెట్లు, అయిన ఆస్తులపై రాబడి 50%. The terms overheads and indirect expenses are different terms. Overheads పరోక్ష పదాలు, పరోక్ష ఖర్చులు. రెండు పదాలు, వేర్వేరు పదాలు. In ABC inventory control, the items which are very costly and their quantity is smallest is categorized into ABC A items. ABC సరుకు నియంత్రణలో వస్తువు వ్యయం ఎక్కువగా ఉంటూ పరిమాణం తక్కువగా ఉంటే అది ఏ అంశానికి సంబంధించినదిగా పరిగణించవచ్చు. మరి ఈ విధంగా JO బిట్స్ ప్రాక్టీస్ అవుతాయని ఆశిస్తూ
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.